హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. సో ఇవాళ బ్లాగ్ ఏం తమ్నైల్లో ఆల్రెడీ మీరు చూసింటారు కదా. తమ్నైల్లో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా ప్రసు బర్త్డే అనమాట. సో అందుకోసం నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. లాస్ట్ టైం పైసలు అయిపోయింది అనమాట, ఫుల్ స్పైసీగా అట్లా వచ్చింది. ఈసారి ఎట్లా వస్తుందో చూడాలి. మ్యాక్సిమం బాగా వస్తుందని అనుకుంటున్నా. సో నేను ఎట్లా చేస్తాను అన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఒకసారి చూసేసేయండి మీరు కూడా. ఇంక ఇక్కడ ఏమంటే నా మెహందీ చూపిస్తున్నాను మీకు. ఇంకా ముందు రోజు బోర్ కొడుతుంటే మెహందీ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా బిర్యానీ పీసెస్ కాబట్టి పెద్ద పెద్దవి తీసుకొచ్చాడనమాట. ఇంకా మ్యారినేషన్ కోసం వాటిని కట్ చేసుకుంటున్నాను. నాకు దమ్ బిర్యానీ ఫేవరెట్ అనమాట. ఇంకా అంత బాగా ఇష్టమైంది నేర్చుకోకంటే ఎలాగైనా నేర్చుకునేసేయాలి కదా. సో అందుకోసమనే ఇంకెట్లో అట్లా నేర్చుకునేసాను అనమాట. ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి బాగా వస్తుంది అనేసి అన్నట్టు ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా లాస్ట్ టైం అయితే కారం ఎక్కువైపోయింది. అదేంటో అనుకోకుండా అలా ఎక్కువైపోయింది. బట్ టేస్ట్ బాగుంది. ఇంక ఈసారి అందుకే చూసుకొని వేస్తున్నా. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇక్కడ మ్యారినేషన్కి నేనేమేమి వేస్తున్నాను అని చెప్పి మీతో చూపిస్తున్నాను. ఈరోజు నేను అలాగే డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో షూట్ చేద్దాం అనేసి అనుకున్నా. బట్ స్టార్టింగ్లో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎంత ఉందంటే అంత ఉంది అసలు. ఇంకా నాకేమంత బాగా అనిపించలేదు. సో అందుకే ఇంకా అలా వద్దులే అనేసి అని చెప్పి ఇంకా మామూలుగా ఎలా అయితే చేస్తానో అలా చేస్తున్నా. సో ఇంకా కావాల్సిన పౌడర్స్ అన్నీ వేసుకొని, సాల్ట్ వేసుకొని, గరం మసాలా వేసుకొని, పెరుగు, ఆయిల్, లెమన్, సో ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తారు. బట్ బ్రౌన్ ఆనియన్స్ గురించి నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఇంకా ఇలా అన్నీ కావాల్సినవన్నీ వేసేసుకొని, నాకు హ్యాండ్ కొంచెం బాగాలేదు అందుకనేసి అని చెప్పి సాగర్ దగ్గర కల్పిస్తున్నాను అనమాట. చెయ్యి నాకు మంట అయిపోతుంది అనేసి అని చెప్పి అలా నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడనమాట. ఇంకా నేను మ్యారినేట్ చేస్తాలే అని చెప్పి అన్నీ నువ్వు కావాల్సిన వెయ్యి అని చెప్పాడు. ఇంకా సరేలే అని చెప్పి అన్నీ కట్ చేసి పెడుతున్నా. ఇంకా లాస్ట్లో ఏమంటే కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, అది వేయడం మర్చిపోయాను. ఇంకా లాస్ట్లో అది కూడా వేసేస్తున్నాను అనమాట. చెవులు, ముక్కు, నోస్ ఎక్కడ, నోస్ 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 ఎక్కడ, అబ్బు ఎక్కడ, అబ్బు అబ్బు ఎక్కడ. ఇంకా మా ప్రసు బర్త్డే అని చెప్పి సాయిబాను ఇద్దరు కూడా వచ్చేసారనమాట ఊరు నుండి. ఇంకా ఏమంటే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చారనమాట ప్రసు వాళ్ళు. మార్నింగ్ నుంచి ఇంకా తినలేదు. ఇంకా నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా కదా, నాకేమో బ్రౌన్ ఆనియన్స్ చేయడం సరిగ్గా రాదు. తనైతే పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పి పిలిచాను అనమాట. అందుకు ఫాస్ట్గా వచ్చేసారు. ఆ రోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా లీవ్ పెట్టేసుకునింది అనమాట. అందుకే అందరం ఎంజాయ్ చేస్తున్నాం ఇంట్లోనే. ఎగ్జిబిషన్ యమ్మీ యమ్మీ ఫ్రైడ్ ఆనియన్స్. దగ్గర ఒకసారి కాదు, దగ్గర కనిపిస్తాను. బొకేది చాలు, అప్పుడప్పుడు చాలు. కొత్తిమీర కట్టించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. హ్యాపీ బర్త్డే అట్లా. థ్యాంక్స్ కా. నేను లేటెస్ట్గా ఈరోజు టూర్ అయిపోయినప్పుడు విష్ చేస్తా. అన్నీ కొన్ని ఉన్నాయి, ఒక టేస్ట్ చేద్దాం. ఏంటి ప్లేట్లో వేసుకొని తింటున్నా అనుకుంటున్నారేమో. బిర్యానీ అయితే కాదు, అప్పుడే బిర్యానీ ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడ ఏమంటే బ్రౌన్ ఆనియన్స్ చేసింది కదా, అవి కూడా చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ట్రస్ట్ మీ, ఎప్పుడన్నా టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. మా ముగ్గురికి బాగా నచ్చుతుంది అనమాట ఇవి. ఇంకా అందుకే కూర్చొని అలా తింటూ ఉన్నాము. బ్రౌన్ ఆనియన్స్ చేయడానికి నేను పిలిచానని చెప్పి ఇంటికి వచ్చేసారనమాట టెంపుల్ నుంచి డైరెక్ట్గా. ఇంక ఇప్పుడు ఏమంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళేసి వస్తా అని చెప్పి వెళ్తున్నారు ఇక్కడ ప్రసు, విద్య ఇద్దరు కూడా. బిర్యానీ రెడీ అయ్యేలోపు వచ్చేసేయండి అని చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా ఆలోపే వచ్చేస్తాంలే అనేసి అంటూ ఉండింది అనమాట ప్రసు. సో ఇంకా బిర్యానీ చేసే దాంట్లో నేనేమో బిజీగా ఉంటే ఇంకా వాళ్ళేమో వెళ్ళేసి వస్తా అని వెళ్తున్నారు. పార్తూనేమో సాగర్ కింద ఉంటే తీసుకెళ్ళమని చెప్పేసాను బానుతో. ఎందుకంటే అస్సలు నా దగ్గర ఉంటే చేయనివ్వడనమాట. అప్పటికి కొద్దిసేపు నా దగ్గరే ఉండిపోయాడు. ఇంకా వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో మీరే చూడండి కొంతసేపు.
మ్యారినేషన్ అయిన చికెన్ని దాంట్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు. అంటే ఆనియన్స్, చిల్లీస్, టమోటాస్ ఏవా? టమోటా ఒకటి వేస్తాను, వేస్తారు కదా ఆనియన్స్ అవి. ఆనియన్ అనే వేయాలి, టమోటా వేస్తాను. అంటే ఆనియన్స్, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా వేసి ఏం చేస్తారు? అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాల్సిన స్పైసెస్ అన్ని వేసేసుకొని ఇంకా బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా వేసుకొని ఒక 2 టమోటాస్ కట్ చేసి వేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ నేను టమోటా అన్న కాన్సెప్టే మర్చిపోయాను. ఇంకా బాను గుర్తు చేసింటే అప్పటికి గుర్తు వచ్చి భలే గుర్తు చేసినాం అన్నట్టుగా వేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయడమే దాంట్లో డైరెక్ట్గా. ఇంకా వేసేసి అది కుక్ చేసేయడమే అనమాట. ఇంక ఇక్కడ నేను అది చేస్తున్నా. మా పార్తుగాడు చూసారా పక్కన, పాపం ఏడుస్తూనే ఉన్నాడు. వాడికి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఇంకా అట్లుంటే నా దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉన్నాడు పాపం. బాగా కోపం వచ్చేసేది ఎప్పుడు తెలుసా, ఇలా ఏదన్నా కుక్ చేసేటప్పుడు ఇంకా వచ్చి మనల్ని పట్టుకొని బిగుతూ ఉంటారు కదా, అయ్యో అనిపిస్తుంది. కానీ కోపం కూడా వచ్చేస్తుంది ఒకసారి. కొద్దిసేపు ఉండొచ్చు కదరా అనేసి అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ కంట్రోల్ చేసుకుంటారనమాట మ్యాక్సిమం. ఇంకా పిల్లాడు కదా పాపం, వాడికి అది కాక ఇంకా అప్పుడు ఆకలేస్తుందేమో అనేసి అనుకొని సో అలా ఆడించుకుంటూ ఇంకా కొద్దిసేపు వాడిని కూల్ చేశాను. పత్తు బీ తింటావు? పత్తు బీ అమ్మా తూ కప్పులే వేసింటే తూ బ్యాడ్ బాయ్, నువ్వే బ్యాడ్ బాయ్. నాకొకటి అయిపోయి, నాకొకటి పత్తు, నాకొకటి. ఒక్కటేనా? ఆబెట్టు థ్యాంక్స్. ఇంకొకటి థ్యాంక్స్. పెట్టవా కొరుకుతా పెట్టుకోండి. చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా రైస్ పక్కన చేసేసుకొని దాన్ని దమ్ కూడా పెట్టేశాను. నాకు వీడియో తీసే స్కోప్ లేదనమాట, ఇంకా ఏదేదో ఎటెటో అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమంటే మిల్క్ వేసి దాంట్లో సాఫ్రాన్ వేసుకొని ఇలా కలర్ కోసం బయట నుంచి కలర్ యాడ్ ఏది చేయకుండా ఇట్లా న్యాచురల్గా ఉంటుంది అనేసి అన్నట్టుగా యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా ఆలోపు విద్య వాళ్ళు స్వీట్స్, పోలి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు. దమ్కి పెట్టేసి ఇంకా కూర్చో అంటే ఆలోపు విద్య వాళ్ళు తర్వాత సాగర్ వీళ్ళందరూ వచ్చేసారనమాట. రాగానే ఏమంటే మా ఇంట్లో బల్లు ఉన్నిందనమాట, అంటే అదే బొమ్మ బల్లు అంటారు కదా, సో బొమ్మ ఉన్నిందనమాట. అలా కాకపోతే అది చాలా రియలిస్టిక్గా ఉన్నింది. చూస్తే అసలు నిజం బల్లే అనుకుంటారు. ఇంకా బాను అక్కడ కూర్చో అంటే బాను మీద వేసేసారనమాట. ఇంకా ఆ పిల్ల చూడండి ఎంత రచ్చ చేస్తుందో, అసలు ఎట్లా ఏడుస్తుందో. చూడు నాకు నీకు లేదు. కవర్ తెచ్చిన కింద నుంచి పోతా ఉంది.
చూసారు కదా, నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది అసలు మాకైతే. ఇంకా అట్లా అరిచిందనమాట ఆ పాప. ఇంకా అదంతా అయిపోయినాక సర్లే తిందాం రండి అని చెప్పి ఇంకా అందరం కూర్చునేసాము. చూసారు కదా, అసలు చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది అనమాట. దాన్ని చూస్తుంటే అంత ఇష్టం నాకు దమ్ బిర్యానీ అంటే. ఇంకా అందుకే ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఎక్కువ స్పైసీగా లేకుండా మీడియంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అది అయిపోతానే ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉంటారు కదా, ఇంకా కూల్ డ్రింక్ తెచ్చింటే అది కూడా తాగుతూ కూర్చొని ఉన్నాం అనమాట అందరం ఇక్కడ. డోర్ వేసే బాను, బాను డోర్ వేసే. కొంచెం అంట రాజమ్మ ఉన్నారు, నైట్ అడిగిందే వాడిద్ద బాగా. చూసొచ్చు బాను, నేనకుండే కటన్ ఇట్లా ఈ వారకు లాగు లైటింగ్ లేకుండా. బాను ఏదో కరాచీ కోన్ అంట కొత్తగా వచ్చింది అనేసి అని చెప్పారు. అలా పెట్టుకున్న తర్వాత ఆరిపోయాక ఒక 1 అవర్కి క్లీన్ చేసేస్తే ఇంత రెడ్డిష్గా పడుతుంది అనమాట. ఇన్స్టెంట్ కోన్ లాగా అనమాట. మామూలుగా రెడ్ కోన్స్ ఇంకా ఇలా ఉంటాయి కదా, అవి కాకుండా ఇలా కరాచీ కోన్ అని చెప్పి వచ్చింది ఒకటి. అండ్ స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది అది. సో ఇంకా అలా ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకునింది ప్రెస్. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ టీ టైం కదా, అందరం కూర్చొని టీ తాగితే బాగుంటుంది అనేసి అనిపించి ఇంకా ఇలా అందరం కూర్చొని టీ తాగుతూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకొక హ్యాండ్కి పెట్టమనింది అనమాట నన్ను. సరేలే పెడతా అని చెప్పిన. నాకేమంటే నాకు నేను పెట్టుకోవడం పర్ఫెక్ట్గా పెట్టుకుంటా, బట్ పక్కన వాళ్ళకి పెట్టాలంటే ఈ మధ్య అసలు ఎవ్వరికీ పెట్టలేదన్నమాట. సో అట్లా కొంచెం నాకు తప్పయింది అలవాటు. ఇంకా మా అత్తమ్మ చాలా రోజుల తర్వాత కోన్ పెట్టుకోవాలి అంటే ఇంకా తనకు పెడుతూ ఉన్నాను ఇక్కడ. తనకు పెట్టేసిన తర్వాత ప్రసుకు కూడా పెడుతున్నాను. ఇంకా ఆ డిజైన్స్ అవన్నీ ఎట్లా పోతున్నాయని చెప్పి చూసి నవ్వుకుంటూ వేసుకున్నాము. మట్టకాలు వేసుకున్నాను. నా దెబ్బతో ఎన్ని లేకంటే చేయాలి అక్కడ కన్నా రోడ్లు నా దగ్గర అన్ని పడేసి అప్పటి నుంచి మట్టకాలు వేసుకుంటాను. అంటే గోట్లు వేసుకుంటే మా అమ్మమ్మ గుర్తురాలి ఇంకట్లా. ఎవరే భగవాన్ వేసుకునేది గోట్లు? ఇద్దరు కవర్ అవ్వాల. ఇలా పైకి ఎత్తున్నా ఏం కానీ ఎయిల్ పాలిష్ పెట్టుకున్నావు. ఈ పక్క అంతా అంటుకునేసింది. చూడండి ఫస్ట్ లో కరెక్ట్ మళ్ళీ పోతాను అది సంతకి. ఇది అట్లా అనుకునేస్తుంది అట్లనే. కరాచీ దాన్నే కొంచెం బాగా చెయ్యి పైన. కరాచీ మెరుస్తుంది, అందుకే అదరా బదరా ఎద్దు కొంచెం నిదానంగా ఎక్క రోజు నాకు నెమ్మలేసింది ఈ కఫీటర్. నేను ముందు పండు ప్రాణంలో ఏం చేస్తాను తెలుసా, పెంత తీసుకొని ఈ చేతికి పెట్టుకునేస్తాం ముందు రోజు నైట్. ఈ చేతితో మళ్ళీ ఈ చేతికి పెట్టుకుంటా. అట్లా పర్ఫెక్ట్గా వచ్చేదని ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని షేడ్ చేయాలి అట్లా. అక్క చాలా అక్క ప్రెస్ అక్క చాలా. లాస్ట్ ఏదో కాదు కవర్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాను. వెనక్కి పెట్ట అలా అలా. ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క నెయిల్ పాలిష్ వేసుకొని ఇంకా అలా మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏమంటే ఈవినింగ్ అసలు ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు ఒక్క
0% అసలు ఏం ఐడియా లేదనమాట ఏం చేస్తారు ఏమి అని చెప్పి. ఇంకా మేము కూడా మార్నింగ్ నుంచి ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేసామన్నమాట. వెళ్ళేసి ఓకే యాక్చువల్లీ మాకు ప్లాన్ ఉండింది నైట్ మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనేసి అని చెప్పి. ఇంకా దానికోసం ప్లేసెస్ వెతుక్కుంటూ అది ఇది చేసుకుంటూ సో కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఏమంటే కార్లో నేను సాగర్ సాయి ముగ్గురు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే బైపాస్కి. ఇంకా కావాల్సినవన్నీ ఫ్లవర్ బొకేస్ ఇంకా మాకు కావాల్సినవన్నీ స్టఫ్ తీసుకునేసి వెళ్ళిపోతున్నాం అనమాట. బైపాస్కి వెళ్తున్నాము. ఇంకా ఇంతకుముందు చూపించాను కదా బల్లి ఉన్నింది అనమాట కార్కి. ఇంకా అందుకే మీకు కూడా చూపించా. అండ్ ఇవన్నీ ఏమంటే ఇంకా అంతే బర్త్డేకి కావాల్సినవన్నీ కూడా నేను వెళ్ళి షాప్ చేసుకొని వచ్చేసాం. యాక్చువల్లీ చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకుందాం అనుకున్నా బట్ కుదరలేదు అనమాట, నాకు దొరకలేదు అక్కడ. అందుకనేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏమంటే మేము పోయిన కొద్దిసేపటికి ఇంకా అందరూ వచ్చేసారు. ఈ మధ్యలో మేము డెకరేట్ చేసిండేది ఇవన్నీ షూట్ చేశాను బట్ ఆ వీడియో క్లిప్స్ అన్నీ పోయినాయి. అది ఎట్లనో లేదంటే సాగర్ దాంట్లో ఉన్నాయో మరి నాకు అది అర్థం కావట్లేదు. ఇంక ఇక్కడ ఏమంటే బైపాస్లో సాయిబాబా టెంపుల్ ఉంది కదా అక్కడికి వచ్చేసామన్నమాట. వాళ్ళకంటే ముందు వచ్చి కార్ వెనుకంతా లైట్గా డెకరేట్ చేసేసాము. సో ఇప్పుడు ఇంకా కావాల్సినవన్నీ కూడా అట్లా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ తీసుకొస్తూ ఉన్నాము. తనకి చెప్పేసామన్నమాట కేక్ కటింగ్ అని చెప్పి. ఇంక అప్పటి వరకు నో ఐడియా. ఇంకా బాగా డెకరేట్ చేద్దాము అవి ఇవి అని ఏమేమో అనుకున్నాం బట్ అవన్నీ కుదరలేదన్నమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యాక్సిమం అన్నీ కూడా అలాగే ఒరిజినల్ క్లిప్స్ పెట్టేస్తాను. అండ్ ఇంకొకటి ఏమంటే ముందర కేక్ కటింగ్ జరుగుతున్నప్పుడు వెనకాల షార్ట్స్ వస్తాయి కదా అవి పెట్టాలన్న ప్లాన్లో ఉన్నామన్నమాట. బట్ మేము వెళ్ళి చూసాం వేరే చోట బట్ మాకు అంత బాగా అనిపించలేదన్నమాట. అక్కడ ఉన్నవి ఇంకా అంత మంచిగా అనిపించలే. సో అందుకే తీసుకోలేదన్నమాట. అన్నీ కూడా సెట్ కాలేదు. సో ఓకేలే ఉన్న దాంట్లో సెలబ్రేట్ చేద్దాము అనేసి అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసేసాం మా సెలబ్రేషన్స్ అయితే. ఎప్పుడూ కూడా మనకు అది లేదు ఇది లేదు అనుకోకుండా మన స్పెషల్ డేస్ని మనకు ఉన్నంతలో సెలబ్రేట్ చేసుకుంటే చాలు అనేసి అని అనుకుంటూ ఉంటాం మేమైతే. ఇంకా ఇప్పుడు కూడా అంతే అనమాట. సో అందుకే ఇలా ఈ మా చిన్న సెలబ్రేషన్స్ అనమాట. అందరూ నల్లగా ఉన్నారు. కొయ్యి వాళ్ళందరూ వీడియోలో షేర్ చేసుకుందాంలే. ఒక ఫోన్ లో చాలే దాంట్లో షార్ట్స్ తీసండి కదా అగిపెట్టి చెప్దాం అనుకున్నాం చాలా ఆఫ్ చేయ కొంచెం. చేతిలో పట్టుకొని నాకు భయం. అది పేలుతాయి నాకు భయము. ఏం కాదులే వదిలే. అది కారింది కూడా సాయి వీడియో నాకు కొట్టద్దు.
స్ప్రే నాకు షార్ట్ మొబైల్ షార్ట్ నాకు వెళ్తుల్లో ప్రాకాకో ఇది వెలిగేటప్పుడు కొట్టండి స్ప్రే ఎట్లా తీసుకో ఏదో జ్యూసులే ఏంలే ఇంకా పద్దు పడదు కింద బట్ట ये पार्तू बेलून ये पार्तू ले पैकी టైం 10 స్టార్ట్ ಮಾಡಿ ఇంట్లో అందరికి 10 ఇస్తారు బా బాగుంది నిజంగానే అది పెట్టిన తర్వాత బాగుంది ఏదో రీల్ అంటే రీల్ ఏం రీల్ సరే రీల్ ఏం రీల్ అది బాగుంది చిన్నది పెట్టండి ప్రామిస్ బాగుంది ప్రతి బాగా నేను చెప్పనా ఏం కనిపించలేరు అది వెనక కాదు కొంచెం బెలూన్స్ కూడా వస్తుంది మీ లైటింగ్ పక్కన ఏమొస్తుందో లేదు వచ్చేవాడు ఈ బైక్స్ కొంచెం ముందరకు పెట్టిండొచ్చు కదా తీస్తా ఉన్నాం సాయి ఇట్లా లైటింగ్ ఇట్లా హ్యాపీ బర్త్డే చేయొద్దు కొట్టద్దు ఏం ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ కళ్ళు తిరుగుతున్నాయి చందనాకకి వీడియో కోసం అంటే పెట్టండి కేక్ మీద మీరంతా పడుతుంది తింటారా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది కో బిన్నా ఇక ఫాస్ట్ గా హ్యాపీ బర్త్డే టు యూ మళ్ళా అయ్యో కట్ చేసేది అదే జెండర్ రివీల్ అప్పుడు ఒక ఆమె తీసేస్తుంది చూడు అట్లా వీటిలో పెట్టి ఓ ఫోటో తీయండి సాగర్ మామ ఎవరు ఫోన్లో ఏమన్నా నా ఆర్సీబీ స్టెప్ వేస్తున్నావు చిరంజీవి స్టెప్ అది చెక్కి దాంట్లోది ఐఫోన్ అది బాగా మీ డ్రెస్ కి ఎక్కువ లైట్ కూర్చున్నట్టు కూర్చో చెప్తా ఇంకొంచెం కిందికి లైటింగ్ ఏమన్నా నా సిఎస్కే ఫ్యాన్ ఆర్సీబీ స్టెప్ వేస్తాను పరువు పోతుంది వర్షం సాంగ్ అయితే ఉండాల
ఏంటల్లా ఏం కనిపిల్ల అందరు నల్లగా ఉన్నారు. పార్టీ చెప్తాడు హ్యాపీ బర్త్డే టు యు. కావాల్సింగానే పోయినావు నువ్వు. లాంగ్ సైడ్ వీడియోలు తీసుకుంటే ఆడే ఉంటారా? నేను రాను, సాగరు చంటి నేను రాను. సార్ మీరు చేయండి, కట్ చేయండి. హ్యాపీ బర్త్డే చిన్ని అక్క. వీడు చెప్పుకుంటానే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. చాలా కేక్ ఇస్తే హ్యాపీ బర్త్డేనా? ఈరోజు నాకు కాళ్ళు నొప్పి అయిపోతుంది. ఇక సరేలే ఇది తీసుకో, ఇది తీసుకో పోనీ. చాకీ పాటు ఇది చాకీ పట్టుకో. ఎవరు కనిపించలేక మీరు ఎవరు కనిపించలే. పార్టీగాడు అస్సలు కనిపించలే. మబ్బుగా ఉంది, అందరూ మబ్బుగానే ఉన్నారు. లైటింగ్ లేదు. వాళ్ళే అడ్డం ఉన్నారు లైటింగ్ కి. జరుకోనన్నా సరే రండి, ఎవరో ఒకరు వాడు పట్టుకోండి. పెట్టక ముందే తినేస్తున్నాడు. మబ్బుగా ఉన్నారు అందరూ. వద్దు, తినింది కేకే నువ్వు. అయ్యా కక్కుతానవే. వేచి ఉన్న విద్యార్థిని. ఏనన్నా చాలా ఆర్డర్ చేయవు. ఎవరైనా పోయినప్పుడు దగ్గర నుంచి విద్య నేను పోను, వీడియో దిద్దు. ఎందుకంటే నేను కనిపిను. తెరిచు భానుశ్రీ ఇట్లనే వస్తా. ఎవరో వచ్చేది. ఆ పక్కకు పో బాను. లైట్స్ ఇట్లా సైడ్ నుంచి వేయింటే ఏమన్నా వచ్చి ఉంటుంది. చూసారు కదా మా ప్రెస్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏమంటే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా మొత్తం అలానే పెట్టేశాను. నాకు మెమరబుల్గా ఉంటుంది, అట్లనే ఉన్నాయి అనేసి అని అనిపించింది. సో అందుకనేసనే ఇంకా నెక్స్ట్ డే ఏమో భానుసాయి ఇద్దరు కూడా ఊరికి బయలుదేరేస్తున్నారు. ఇంకా విద్య వాళ్ళని డ్రాప్ చేసేసి వద్దాం బస్ స్టాండ్లో అని చెప్పి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ. సో అంతేనండి, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బాయ్.